హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు 14వ భాగము మరియు చివరి భాగం. 26వ మజిలీ కొయ్యబొమ్మ కథ. యోగానందుడు, గుణాకరుడు ఇరువురు చాలా దూరం నడిచారు. సూర్యాస్తమయం సమయానికి వారొక గ్రామం చేరారు. అక్కడ ఒక చెట్టు క్రింద మకాం వేశారు. గుణాకరుడు యోగానందుడు ఇచ్చిన బంగారు నాణ్యాన్ని తీసుకొని గ్రామంలోకి వెళ్ళి కావలసిన వంట సరుకులు తెచ్చాడు. దగ్గరలో ఉన్న చెరువు వద్ద స్నానాదులు కావించుకున్నారు. గుణాకరుడు వంట చేయగా ఇరువురు భోజనం చేశారు. తర్వాత నిద్రపోబోతున్న యోగానందుని వద్దకు గుణాకరుడు వచ్చి, గురువుగారు, నేను గ్రామంలోకి వెళ్ళినప్పుడు గ్రామ చావడి దగ్గర ఒక కొయ్య బొమ్మ ఉన్నది. చూడటానికి అందమైన అప్సరస సజీవంగా ఉన్నట్లు కనిపించింది. గ్రామ చావడి ముందు అంత అందమైన బొమ్మ ఉండటం చూసి చావడిలో ఉన్న గ్రామాధికారిని దాని గురించి అడిగాను. ఆయన అది ఎన్నో సంవత్సరాల నుంచి అలాగే ఉందని, దాని గురించి ఏమీ తెలియదని చెప్పాడు. ఆ కొయ్య బొమ్మ అక్కడ అలా ఉండటం వెనక ఏదైనా విశేషం ఉందా గురువుగారు అని అడిగాడు. యోగానందుడు నవ్వి, గుణాకరా, నీకేదైనా వింతగా కనిపిస్తే దాని గురించి తెలుసుకోకుండా ఉండలేవు కదా. సరే, ఆ కొయ్య బొమ్మ గురించి చెబుతాను విను అని యోగానందుడు కొయ్య బొమ్మ కథను ఇలా చెప్పసాగాడు. పూర్వము విజయపురము అనే నగరము ఉండేది. ఆ నగరంలో అనేక వృత్తుల వారు ఆనందంగా జీవించేవారు. ఆ పట్టణంలో విద్యాధనుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పేరుకు తగినట్లుగా సకల శాస్త్రములు చదివిన యువకుడు. అతడు దేశ దేశాలు తిరిగి తన పాండిత్యాన్ని ప్రదర్శించి రాజుల చేత సత్కారాలు పొందాలని అనుకున్నాడు. అందుకని ముందుగా కాశీపురం వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఒక మంచి రోజు చూసి కాశీపురం బయలుదేరాడు. విద్యాధనుడు కాశీపురం వెళ్లే దారిలో కరీపురము అనే పట్టణంలోని ఒక సత్రంలో ఆగాడు. ఆ సత్రంలో తన కార్యక్రమాలు ముగించుకొని భోజనం చేసిన తర్వాత ఆ సత్రం అరుగుపైన విశ్రాంతిగా కూర్చున్నాడు. అప్పుడు ఆ దారిన పోతున్న ఒక వడ్రంగి విద్యాధనుణ్ణి చూసి ఆగాడు. అతడు విద్యాధనుడికి నమస్కరించి, అయ్యా, మీరు ఈ నగరానికి ఎందుకు వచ్చారు? మీకు నేనేదైనా సాయపడగలనా అని అడిగాడు. విద్యాధనుడు తాను కాశీకి పోతూ ఇక్కడ ఆగాను అని చెప్పాడు. అప్పుడు ఆ వడ్రంగి, స్వామి, నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను. నాకు తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఎవరూ లేరు. నేను కూడా ఆ కాశీ విశ్వనాథుణ్ణి దర్శించాలని ఎంతో కాలంగా అనుకుంటున్నాను. దయచేసి మీ వెంట నన్ను కూడా తీసుకుని వెళ్ళండి. మీకు శిష్యునిగా మిమ్మల్ని సేవించుకుంటూ కాలం గడుపుతాను అని ప్రార్థించాడు. అతని ప్రార్థన విని విద్యాధనుడు అతనిని తన శిష్యునిగా అంగీకరించాడు. మరునాడు వారిరువురూ కలిసి ప్రయాణం చేస్తూ కూజపురము అనే గ్రామాన్ని చేరారు. ఆ గ్రామంలో యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన సత్రంలో ఆగారు. విద్యాధనుడు స్నాన సంధ్యా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో వడ్రంగి గ్రామంలోకి వెళ్ళి వంట సరుకులు తెచ్చాడు. తన పనులు ముగించుకున్న విద్యాధనుడు వంట చేశాడు. ఇరువురు భోజనం చేసి ఆ సత్రం అరుగుపైన కూర్చున్నారు. ఆ దారిని పోతున్న కళా విశారదుడు అనే వ్యక్తి విద్యాధనుణ్ణి చూసి ఆగాడు. స్వామి, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు. విద్యాధనుడు తాను కాశీకి వెళ్తున్నానని చెప్పాడు. అప్పుడు అతను, అయ్యా, దయచేసి మీ వెంట నన్ను కూడా కాశీకు తీసుకుని వెళ్ళండి. నా కుమారుడు తన భార్యతో వేరే గ్రామంలో నివసిస్తున్నాడు. ఇటీవలే నా భార్య చనిపోయింది. నా ఆస్తి వ్యవహారాలన్నీ నా కుమారుడికి అప్పజెప్పి ఒంటరిగా సన్యాసిగా జీవిస్తున్నాను. మీతో పాటు కాశీకి వచ్చి ఆ విశ్వనాథుణ్ణి దర్శించుకుంటాను అని ప్రార్థించాడు. విద్యాధనుడు ఒప్పుకున్నాడు. ముగ్గురు కలిసి కొండలు, మిట్టలు, నదులు దాటుతూ అడవుల గుండా పయనిస్తూ కొద్ది రోజుల తరువాత ఒక పట్టణాన్ని చేరుకున్నారు. ఆ పట్టణం పేరు కుబేరపురం.
చాలా రోజులు ప్రయాణం చేసి అలసిపోయిన వారు ఆ పట్టణంలో ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు. వారు ఆ పట్టణంలోని ఒక సత్రంలో విడిది చేశారు. ఆ సత్రానికి యజమాని ధనగుప్తుడు అనే వ్యాపారి. ధనగుప్తుడు ఆ సత్రానికి వచ్చిన వారిని అతిథి మర్యాదలతో గౌరవిస్తాడు. అలాగే అతడు విద్యాధనుడు అతని సహచరులను గౌరవించాడు. ధనగుప్తుని అతిథి మర్యాదలు చూసి విద్యాధనుడు అతన్ని మెచ్చుకున్నాడు. అతని మంచితనాన్ని పొగిడాడు. ధనగుప్తుడు విద్యాధనుని మాటలు విని అతని విజ్ఞానాన్ని వివేకాన్ని అంచనా వేశాడు. అందుకని విద్యాధనుడి వెంట కాశీకి వెళ్ళి మార్గమధ్యమంలో అతని ద్వారా ఎంతో విజ్ఞానాన్ని పొందవచ్చు అనుకున్నాడు. అందుకని ధనగుప్తుడు కూడా విద్యాధనునితో పాటు కాశీకి బయలుదేరాడు. నలుగురు కలిసి తీర్థయాత్రకు ప్రయాణమై అడవిలో ఇరుకుదారుల వెంట నడుస్తూ సూర్యాస్తమయ సమయానికి ఒక సెలయేరుని చేరారు. విద్యాధనుడు ఆ రాత్రికి ఆ సెలయేరు వద్ద విశ్రమిద్దామని చెప్పగా అందుకు అక్కడ ఉన్న చెట్టు కిందకు చేరారు. అందరూ ఆ సెలయేటిలో స్నానం చేశారు. విద్యాధనుడు శుచిగా వంట చేయగా అందరూ భోజనాలు చేశారు. చలి ఎక్కువగా ఉండటం వలన వారు చుట్టుపక్కల ఉన్న కొమ్మలను ఏరుకొని వచ్చారు. వాటిని పోగు చేసి నిప్పు అంటించారు. ఆ మంట చుట్టూ మూగి చలి కాసుకున్నారు. అందరూ పడుకునే సమయంలో ధనగుప్తుడు, ఇది అడవి ప్రాంతం, అందువలన ఇక్కడికి ఏదైనా జంతువు రావచ్చు, అందుకని ఎవరో ఒకరు కాపలా ఉండటం మంచిది అని చెప్పాడు. విద్యాధనుడు ధనగుప్తుడు చెప్పిన సలహా గురించి ఆలోచించి సరే అన్నాడు. మొదటి జామున వడ్రంగి, రెండవ జాము కళా విశారదుడు, మూడవ జామున ధనగుప్తుడు, తర్వాత జాము విద్యాధనుడు కాపలా ఉండాలని నిశ్చయించుకున్నారు. వడ్రంగి కాపలా కాస్తూ ఉంటే మిగిలిన వారు నిద్రపోయారు. ఒంటరిగా మేలుకొని ఉన్న వడ్రంగికి ఏమీ తోచలేదు. అతడు అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అతనికి ఒక పడిపోయిన గంధం చెట్టు కనిపించింది. వడ్రంగి ఆ చెట్టులో తనకు కావలసిన భాగాన్ని కోసుకున్నాడు. తర్వాత తన శిల్ప చాతుర్యాన్ని ప్రదర్శించాడు. ఆ కాండాన్ని ఒక చక్కటి శ్రీ ప్రతిమలాగా చెక్కాడు. తర్వాత కళా విశారదుణ్ణి నిద్రలేపి తాను నిద్రించాడు. కళా విశారదుడు ఒంటరిగా అటూ ఇటూ తిరుగుతూ ఆ కొయ్య ప్రతిమను చూశాడు. అతడు తన కాలక్షేపం కోసం ఆ ప్రతిమకు రంగులు వేసి చాలా అందంగా తయారు చేశాడు. మూడవ జాము ప్రారంభం కాగానే ధనగుప్తుడు కాపలా ఉండగా కళా విశారదుడు నిద్రించాడు. ధనగుప్తుడు సజీవంగా ఉన్న అందమైన బొమ్మను చూసి లోపల మెచ్చుకున్నాడు. అతడు తన వద్ద ఉన్న ఖరీదైన ఆభరణాలతో వస్త్రాలతో ఆ బొమ్మను అలంకరించాడు. తర్వాత నాల్గవ జాము ప్రారంభం కాగానే విద్యాధనుణ్ణి లేపి తాను నిద్రపోయాడు. విద్యాధనుడు లేచేసరికి వేకువ జాము అగుట చేత అతను సెలయేరు వద్దకు వెళ్ళి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. తరువాత నిప్పుల వద్ద కూర్చొని చలిని కాసుకున్నాడు. ఆ సమయంలో అతడు కొయ్య బొమ్మను చూశాడు. ఆ బొమ్మను వడ్రంగి, కళా విశారదుడు, ధనగుప్తులు తయారు చేశారని గ్రహించాడు. అందంగా ఉన్న ఆ బొమ్మను చూసి ఆ ముగ్గురి పనితనాన్ని మెచ్చుకున్నాడు. తన విద్యను కూడా చూపించాలి అనుకున్నాడు విద్యాధనుడు. చేతిలో జలాన్ని ఉంచుకొని మనసులో ఒక మంత్రాన్ని చదివి చేతిలోని నీటిని ఆ బొమ్మపై చిలకరించాడు. ఆ బొమ్మకు ప్రాణం వచ్చి ఒక అందమైన యువతిగా మారింది. ఆమె విద్యాధనునికి నమస్కరించి అతని పక్కన కూర్చొని తాను చేయవలసిన పనులను గూర్చి తెలుసుకుంటూ ఉన్నది. ఆ సమయంలో సూర్యోదయమై నిద్రిస్తున్న ముగ్గురు నిద్రలేచి సెలయేరుకు వెళ్లారు. కాలకృత్యములు ముగించుకొని స్నానాదులు చేసి వచ్చారు. వారు తమ గురువు పక్కన ఎవరో స్త్రీ కూర్చొని మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అంతలో వడ్రంగి, రాత్రి నేనొక బొమ్మను చేశాను, ఆ బొమ్మ ఎక్కడ ఉన్నది అంటూ దానికోసం వెతకసాగాడు. కళా విశారదుడు, నేనా బొమ్మకు రంగులు వేసి అందంగా తయారు చేశాను అంటూ అతను కూడా ఆ బొమ్మ కోసం వెతికాడు. ధనగుప్తుడు,
కొయ్యబొమ్మ పోయిందని తెలుసుకొని తన నగలు పోయాయని బాధపడ్డాడు. వీరందరి బాధను తెలుసుకొని విద్యాధనుడు వారితో మీరు వెతుకుతున్న బొమ్మ ఈ స్త్రీమూర్తియే అని చెప్పాడు. వారంతా చాలా సంతోషించారు. ఆమె అందాన్ని చూసి వడ్రంగి, ఈ సుందరి జన్మకు నేనే కారణం, కావున ఈ సుందరి నాదే అన్నాడు. ఈ సుందరి ఇంత అందంగా ఉండటానికి నేను కూడా ఒక కారణం, కావున ఈ సుందరి నాది అని కళా విశారదుడు అడిగాడు. ఆ బొమ్మకి వస్త్రాలు ఆభరణాలు నేనే అలంకరించి ఆమెకు సౌందర్యాన్ని కలిగించాను కాబట్టి ఆ సుందరి నాదే అని ధనగుప్తుడు పట్టుబట్టాడు. అప్పుడు విద్యాధనుడు ఈ సమస్యను గ్రామాధికారే తీర్చగలడు అని చెప్పాడు. అందరూ కలిసి గ్రామానికి వెళ్ళి గ్రామాధికారిని కలిశారు. న్యాయాధిపతి కూడా అయిన అతను వీరు చెప్పిన విషయాన్ని విన్నాడు. ఈ కాంత జన్మించుటకు ప్రధాన కారణము వడ్రంగి ఆ శిల్పాన్ని తయారు చేయటమే. ఈ సుందరి అందమైన రంగులో తళతళా మెరిసిపోవటానికి కళా విశారదుడు కారణం. ఈమెకు వస్త్రాలు నగలు అలంకరించి ధనగుప్తుడు ఈ స్త్రీ మానాన్ని రక్షించి అందాన్ని పెంచాడు. ప్రాణం లేని బొమ్మకు ప్రాణం పోసి ఈ కాంత పుట్టుకకు విద్యాధనుడు కారణమయ్యాడు. కావున ఈ కాంత పుట్టుకకు నలుగురు కారణమే. అయితే ఒక స్త్రీకి నలుగురు భర్తలు ఉండటం ధర్మవిరుద్ధం. కావున ఈమె ఎవరికీ చెందదు. ఎవరికీ సొంతం కానిది రాజుకే సొంతం. కావున ఈ స్త్రీని రాజు వద్దకి పంపాలి అని గ్రామాధికారి చెప్పాడు. గ్రామాధికారి తీర్పును విన్న విద్యాధనుడు కోపించాడు. వెంటనే విద్యాధనుడు ఒక మంత్రాన్ని చదివి తాను ఇచ్చిన ప్రాణాల్ని తిరిగి తీసుకున్నాడు. దానితో ఆ సజీవ స్త్రీమూర్తి కొయ్యబొమ్మలాగా అయిపోయింది. దానితో ధనగుప్తుడు తాను అలంకరించిన వస్త్రాలు నగలు తీసుకొని వెళ్ళిపోయాడు. వడ్రంగి కళా విశారదుడు ఇద్దరూ విద్యాధనుని ముఖం చూడలేక తలదించుకొని వెళ్ళిపోయారు. ఆ బొమ్మ ఇలా ఆ గ్రామ చావడి వద్దనే ఉండిపోయింది అని యోగానందుడు గుణాకరునితో కొయ్యబొమ్మ గురించి తెలిపాడు. తర్వాత ఇరువురు నిద్రించారు. 27వ మజిలీ రంధ్రములు గల సమాధి కథ. వేకువజామనే నిద్రలేచి గురు శిష్యులిరువురు కాలకృత్యాలు తీర్చుకొని తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇద్దరూ చాలా దూరం నడిచి మధ్యాహ్న సమయానికి ఒక గ్రామం చేరారు. ఆ గ్రామంలోని ఒక సత్రంలో దిగారు. గుణాకరుడు గ్రామంలోకి వెళ్ళి వీధులన్నీ తిరిగి కావలసిన వంట సరుకులు తెచ్చాడు. గబగబా వంట చేశాడు. యోగానందుడు తన ధ్యానం ముగించుకొని వచ్చి భోజనం చేశాడు. తరువాత గుణాకరుడు కూడా భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్న యోగానందుని వద్దకు చేరాడు. వీధిలో ఒక వింతను చూసిన గుణాకరుడు దాని గురించి తెలుసుకోవాలని ఆతృతగా ఉన్నాడు. అందుకని తగిన సమయం చూసి గురువు వద్దకు వచ్చి, స్వామి, నేను ఒక వీధిలో ఒక వింతను చూశాను. అక్కడ ఒక ఇంటి ముందు సమాధి కట్టబడి ఉన్నది. ఆ సమాధికి ఒక రంధ్రం కూడా ఉంది. ఇంటి ముందు సమాధి ఉండటం చాలా వింతగా ఉంది. ఆ వింత గురించి తెలపండి అని అడిగాడు. యోగానందుడు సమాధి వెనక ఉన్న కథను చెప్పసాగాడు. దక్షిణ దేశంలో తంజావూరు అనే పట్టణం ఉన్నది. దానిలో ఎక్కువగా విద్యావంతులు నివసిస్తూ ఉండేవారు. 64 కళలలో ప్రసిద్ధి చెందినవారు చాలామంది ఈ పట్టణానికి చెందినవారే. ఈ తంజావూరులో చోరకళలో పేరు పొందిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతనిని అందరూ చోరనాయకుడు అని పిలిచేవారు. చోరనాయకుడి వద్ద అనేక మంది చోరకళను నేర్చుకుంటూ ఉండేవారు. అదే సమయంలో ద్వారకాపురి అనే పట్టణంలో చోరశేఖరుడు అనే వ్యక్తి దొంగతనంలో పేరు పొందాడు. అతని కీర్తి దశ దిశలా వ్యాపించింది. చోరశేఖరుని గురించి విన్న చోరనాయకుడు అతన్ని కలిసి చోరకళలో అతని నైపుణ్యాన్ని చూడాలి అనుకున్నాడు. ఒక సేవకుని ద్వారా అతను ద్వారకాపురికి వారం రోజుల్లో వస్తానని, అతన్ని కలుస్తానని చోరశేఖరునికి కబురు చేశాడు. చోరశేఖరుడు చాలా తెలివైనవాడు. ఇతరులను మోసం చేయటంలో గొప్ప నైపుణ్యం కలవాడు. అతడు చోరనాయకుడు వచ్చే రోజు
2 కుందేళ్ల పిల్లలను తెప్పించాడు. ఒక దానిని ఇంటిలో స్తంభానికి కట్టాడు. రెండవ దానిని తాను గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత తన భార్యను పిలిచి ఆ రోజు వచ్చే అతిథులకు ఏ పదార్థాలు చేయాలో చెప్పాడు. తర్వాత కుందేలును తీసుకుని చోరనాయకుడికి స్వాగతం చెప్పడానికి ఊరు బయటికి వెళ్ళాడు. తంజావూరు నుంచి వచ్చిన చోరనాయకుడికి ద్వారకాపురి పొలిమేరల్లో చోరశేఖరుడు స్వాగతం చెప్పాడు. తర్వాత తన వద్ద ఉన్న కుందేలుతో, ఇంటికి అతిథులు వచ్చారు, అమ్మగారితో నేను చెప్పిన పదార్థాలు చేయమని చెప్పు అని కొన్ని వంటకాల పేర్లు చెప్పి ఆ కుందేలును వదిలాడు. స్వేచ్ఛను పొందిన ఆ కుందేలు రయ్యమంటూ పరిగెత్తింది. చోరశేఖరుడు చోరనాయకుడికి ద్వారకాపురిలోని భవనాల్ని చూపుతూ అక్కడి విశేషాల్ని చెబుతూ తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అతని భార్య వచ్చి చోరనాయకుడికి మంచినీరు ఇచ్చి మర్యాదగా పలకరించింది. చోరశేఖరుడు తన భార్యను పిలిచి, ఈరోజు ఏమేం వంటకాలు చేశావు అని అడిగాడు. దానికి ఆమె కుందేలు చెప్పినవన్నీ చేశానని చేసిన వంటకాల పేర్లు చెప్పింది. చోరనాయకుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆమె చెప్పిన వంటకాలన్నీ చోరశేఖరుడు కుందేలుతో చెప్పినవే. అంతలో అతనికి ఇంటిలో ఉన్న కుందేలు కనిపించింది. దానితో ఆ కుందేలుకి మనుష్య భాష తెలుసునని, అది చాలా విశేషమైందని అనుకున్నాడు. అతడు ఆ కుందేలును తన వద్ద ఉంచుకోవాలి అనుకున్నాడు. అందువలన ఆ చోరనాయకుడు తనకు కుందేలుని ఇవ్వమని చోరశేఖరుణ్ణి అడిగాడు. కానీ చోరశేఖరుడు కుందేలుని ఇవ్వటానికి అంగీకరించలేదు. అతడు చోరనాయకునితో, మిత్రమా, నేను ఒక సిద్ధునికి అనేక రోజులు సేవ చేసి ఈ కుందేలును సంపాదించాను. పైగా ఈ కుందేలు కోసం 4000 వరహాలు ఖర్చు పెట్టాను. ఈ కుందేలు వలనే నేను ఎన్నో పనులు చేయగలుగుతున్నాను అని అన్నాడు. చోరనాయకుడు చోరశేఖరుణ్ణి బ్రతిమాలుతూ, మిత్రమా, నీకు నేను 5000 వరహాలు ఇస్తాను. ఆ కుందేలును నాకివ్వు. ఈ మిత్రుని కోసం ఆ మాత్రం చేయలేవా అని అడిగాడు. చోరశేఖరుడు, మిత్రమా, నీ స్నేహం కోసం నాకు ప్రాణమైన ఈ కుందేలు ఇస్తాను అని 5000 వరహాలు తీసుకొని చోరనాయకునికి ఆ కుందేలును అప్పచెప్పాడు. చోరనాయకుడు ఆనందంగా ఆ కుందేలును తీసుకొని తంజావూరుకి వెళ్ళాడు. తంజావూరు పొలిమేర వద్ద కుందేలుతో ఆ రోజు చేయవలసిన వంటకాలు చెప్పమని దానికి కొన్ని వంటకాల పేర్లను తెలిపి నేలపైకి వదిలాడు. స్వేచ్ఛ పొందిన ఆ కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. చోరనాయకుడు కుందేలుతో తన భార్యకు కబురు చేశాననే ధైర్యంతో ఇంటికి వెళ్ళలేదు. ఊరిలోని విశేషాలు తెలుసుకున్నట్టుకు ఊరంతా తిరిగి సాయంకాలం అయ్యే సమయానికి ఇంటికి వెళ్ళాడు. భర్త ఇంకా రాలేదని అనుకున్న అతని భార్య వంట చేసుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నది. చోరనాయకుడు భార్యను, వంట చేశావా అని అడిగాడు. చేసి తిన్నాను అని ఆమె సమాధానం చెప్పింది. అలాగా, అయితే కుందేలు వచ్చి నేను చెప్పిన వంటకాలన్నీ చెప్పిందా? ఆ వంటకాలన్నింటినీ చేశావా అంటూ కుందేలు గురించి మాట్లాడుతున్న భర్తను చూసి ఆ భార్య ఆశ్చర్యపోయింది. తన భర్తను దారిలో ఏదో ఆవహించిందని అనుకొని చింతబరిక తీసుకొని అతన్ని కొట్టబోయింది. చోరనాయకుడు తాను మోసపోయానని గ్రహించాడు. ఆ విషయం తెలిస్తే వెర్రిబాగులు వాడని అందరూ ఎగతాళి చేస్తారని అనుకున్నాడు. అందుకు అతడు భార్యతో, సరదాగా అన్నాలే, లేకపోతే కుందేలుతో కబురు చేయటమేమిటి? నిన్ను ఆట పట్టిద్దామని అలా చెప్పాను. నా భోజనం దారిలోనే అయిపోయింది అని భార్యను నవ్వించాడు. చోరనాయకుడు మనసులో తనను మోసగించిన చోరశేఖరుని అంతు చూడాలని నిర్ణయించుకున్నాడు. 10 రోజుల తరువాత అతడు ద్వారకాపురికి బయలుదేరాడు. అతడు తన వెంట ఒక పదునైన కత్తిని కూడా తీసుకువెళ్ళాడు. చోరశేఖరుడు తన చేత మోసగించబడిన చోరనాయకుడు మరలా తన కోసం వస్తాడని ముందుగానే ఊహించాడు. అందుకే అతడు ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు. అతడు ఒక కుందేలును తీసుకువచ్చి
ఇంటిలో స్తంభానికి కట్టి ఉంచాడు. ఒక తోలు తిత్తి నిండా రక్తం పోసి దానిని ఇంటిలో భద్రంగా దాచాడు. తర్వాత భార్యను పిలిచి చోరనాయకుడు వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పాడు. తర్వాత చోరనాయకుడు రాక కోసం ఎదురు చూడసాగాడు. ఒకరోజు చోరనాయకుడు కోపంగా కత్తి పట్టుకొని చోరశేఖరుని వద్దకు వచ్చాడు. నన్ను మోసగిస్తావా అంటూ చోరశేఖరుణ్ణి చంపబోయాడు. అప్పుడు చోరశేఖరుడు నవ్వుతూ, మిత్రమా చోరనాయక, నీకు నేను ఇచ్చిన కుందేలు అదిగో చూడు అని ఇంటిలో స్తంభానికి కట్టిన కుందేలును చూపించాడు. తర్వాత, మిత్రమా, దానిని నీవు మీ ఊరి పొలిమేరలో దింపి మీ ఇంటికి వెళ్ళి మీ భార్యకు వంటకాల పేర్లు చెప్పమని పంపావు. ఆ కుందేలుకు మీ ఊరు కొత్త, మీ ఇల్లు తెలియదు, నీ భార్య అంతకంటే తెలియదు. పాపం అది నీ ఇంటి కోసం ఊరంతా తిరిగి ఏం చెయ్యాలో తెలియక చివరికి నా వద్దకు వచ్చింది. అది పడిన బాధలు నాతో చెప్పింది. నీకు కావలసిన కుందేలు అదుగో, దానిని తీసుకొని వెళ్ళు అన్నాడు. చోరనాయకుడు, మిత్రమా, నా తొందరపాటుకు క్షమించు అని ప్రార్థించాడు. చోరశేఖరుడు, మిత్రమా, మనలో మనకు క్షమాపణలు దేనికి, పద భోంచేద్దాము అంటూ భార్యను పిలిచి, నా మిత్రుడు వచ్చాడు, ఈరోజు నీవు విందు భోజనం ఏర్పాటు చెయ్యి అన్నాడు. ఆమె కోపంతో, రోజుకో మనిషిని తెచ్చి విందు భోజనం ఏర్పాటు చేయమంటే నేనెలా చేసేది, ఇక నా వల్ల కాదు అని లోపలికి వెళ్ళింది. అప్పుడు చోరశేఖరుడు కోపంతో కత్తిని తీసి, ఓసి, నా మిత్రుని కోసం ప్రత్యేకంగా వంటలు చేయమంటే కాదంటావా అంటూ లోపలికి వెళ్ళాడు. తాను దాచిన తోలుతిత్తిని ఆమె కంఠం పైన ఉంచి దానిని కత్తితో కోసేశాడు. ఆ తిత్తిలో ఉన్న రక్తం బయటికి వచ్చి ఆమె రక్తంతో తడిసింది. రక్తంతో తడిసిన చేతులతో బయటికి వచ్చాడు. అతని చేతులకు ఉన్న రక్తాన్ని చూసి చోరనాయకుడు ఆందోళనగా లోపలికి వెళ్ళాడు. చోరశేఖరుని భార్య కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకొని కొంతసేపటికి కదలకుండా పడి ఉన్నది. అది చూసి చోరనాయకుడు బాధపడ్డాడు. అతడు చోరశేఖరునితో, నీవు చేసిన పని సరైనది కాదు అని చెప్పాడు. చోరశేఖరుడు కూడా కొంతసేపు తర్వాత పశ్చాత్తాపపడినట్లు నటించి లోపలికి వెళ్ళి ఒక దండాన్ని తెచ్చాడు. దానిని తన భార్యపై ఉంచి అర్థం కాని మంత్రాలు పలికి లెమ్మని అన్నాడు. అంతవరకు చనిపోయినట్లు నటించిన ఆమె నిద్ర నుంచి మేల్కొనినట్లు నెమ్మదిగా లేచి వంటగదిలోకి వెళ్ళింది. ఈ సంఘటనను చూసిన చోరనాయకుడు ఆ దండాన్ని పొందాలనుకున్నాడు. దానికోసం చోరశేఖరుణ్ణి బ్రతిమిలాడి చివరకు 7,000 వరహాలు ఇచ్చి ఆ దండమును సంపాదించాడు. చోరనాయకుడు కుందేలుని దండాన్ని తీసుకొని తన ఊరికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళి అనేక రకాల వంటలు చేయమని భార్యను అడిగాడు. దానికి ఆమె, అన్నం వండటమే కష్టంగా ఉంది, ఇంకా ఇన్ని రకాల వంటలు చేయాలా, ఈరోజు నా వల్ల కాదు అంది. అప్పుడు చోరనాయకుడు కోపంతో ఆమె కంఠాన్ని కత్తితో కోశాడు. ఆమె మరణించింది. కొంతసేపటికి కోపం తగ్గిన చోరనాయకుడు దండాన్ని ఆమె మీద ఉంచి చోరశేఖరుడు చెప్పిన మంత్రాన్ని చెప్పి లేవమన్నాడు. కానీ ఆమె లేవలేదు. చోరనాయకుడు తన భార్యను పరిశీలించి ఆమె శవంగా మారిందని తెలుసుకున్నాడు. మరలా తాను భార్యను పరిశీలించి ఆమె శవంగా మారిందని తెలుసుకున్నాడు. మరలా తాను మోసపోయానని బాధపడ్డాడు. తన భార్యను పోగొట్టుకున్నానని దుఃఖించాడు. చోరశేఖరుణ్ణి చంపందే భోజనం చేయనని ప్రతిజ్ఞ చేసి వెంటనే ద్వారకాపురికి బయలుదేరాడు. చోరశేఖరుడు చాలా తెలివైనవాడు. అతడు చోరనాయకుడి వలన తనకు ప్రమాదం ఉందని ఊహించాడు. అతనికి కనిపించిన చావు తప్పదని గ్రహించాడు. అందుకని ఇంటి ముందు సమాధి కట్టించి దానిలో తాను కూర్చున్నాడు. గాలి వచ్చుటకు ఆ సమాధికి ఒక రంధ్రాన్ని కూడా ఏర్పరిచాడు. చోరనాయకుడు రాగానే తాను చనిపోయానని చెప్పి ఏడవమని భార్యతో చెప్పి సమాధిలో దాక్కున్నాడు.
కోపంతో వచ్చిన చోరనాయకుణ్ణి చూడగానే చోరశేఖరుని భార్య ఏడ్చింది. తన భర్త చనిపోయాడని చెప్పి సమాధిని చూపించింది. చోరనాయకుడు చోరశేఖరుడు చనిపోయాడని భావించి తన దారిన తాను తంజావూరు వెళ్ళాడు. తర్వాత చోరశేఖరుడు తన భార్యతో సహా ద్వారకాపురిని వదిలి వేరే పట్టణానికి వెళ్ళాడు. గుణాకర, ఇది ఆ ఇంటి ముందు సమాధి కథ. ఇక మనం పయనిద్దాం పదా అని చెప్పగా ఇరువురు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. 28వ మజిలీ రామేశ్వర క్షేత్ర దర్శనం. యోగానందుడు, గుణాకరుడు తమ యాత్రను కొనసాగించి చివరకు రామేశ్వరం చేరారు. అక్కడ పుష్కరిణిలో స్నానం చేసి దైవ కార్యములు నిర్వహించారు. తాము కాశీ నుంచి తెచ్చిన గంగాజలాన్ని తీసుకున్నారు. రామలింగేశ్వర దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేశారు. అక్కడ ఉన్న వినాయకుడు, చండీశ్వరుడు, నందీశ్వరుడు మొదలగు ప్రమద గణాలను దర్శించి పూజించారు. తర్వాత లింగాకారంలో ఉన్న రామలింగేశ్వరునికి తాము తెచ్చిన గంగాజలంతో అభిషేకం చేశారు. తర్వాత పూజారి ఇచ్చిన ప్రసాదమును తిని క్షేత్రమంతా తిరిగారు. మరునాడు వేకువజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని అక్కడ ఉన్న పుణ్యతీర్థాలలో స్నానం చేశారు. అక్కడ ఉన్న దేవాలయాల్ని దర్శించారు. తర్వాత సముద్ర స్నానం చేసి మరలా రామలింగేశ్వరుని దర్శించారు. ఈ విధంగా వారు రామేశ్వర క్షేత్రంలో వారం రోజులు గడిపి తర్వాత తిరుపతికి బయలుదేరారు. చివరికి తమ నివాసమైన శేషాచలంలోని గుహను చేరారు. గుణాకరుడు యోగానందుని సేవిస్తూ అతని వల్ల గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకుంటూ తపస్సు చేసుకుంటూ తన జన్మను సార్థకం చేసుకున్నాడు. విచిత్ర కాశీ రామేశ్వర మజిలీ కథలు సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.